So we have got a problem statement, that is the farmer's son, where a farmer's son completes his education and faces a difficult choice. His father wants him to continue while his friends continue farming, while his friends insist there is no future in agriculture. So he notices that the farmers work hard but often receives small share of the final price. So many young people leave villages in search of jobs. So we have to we designed a program where modern farming or smart farming. So we designed it like attractive to the next generations, sustainable, and which is more profitable. So our teammates will continue. సో అంటే మేము డిజైన్ చేసిన ఎట్లా అంటే ఒక వెబ్సైట్ క్రియేట్ చేస్తాం. ఎందుకంటే ఈ వెబ్సైట్ ఏం చేస్తుందంటే జనరల్గా ఫార్మర్స్కి అంటే ప్రాబ్లం అనేది తెలుసుకుందాం. సో అన్నట్టు వసంత్ చెప్పినట్టు ప్రాబ్లం ఏంటంటే ఫార్మర్స్కి తక్కువ ప్రైస్ దొరుకుతుంది. సో ఇప్పుడు మేమేం చేసినాం, ఫార్మర్స్కి మీడియేటర్ వల్ల మీడియేటర్కి ప్రాఫిట్ తప్ప ఈ ఫార్మర్కి దొరుకుతుంది. సో ఫార్మర్స్కి ఒక వెబ్సైట్ తయారు చేసినాం. ఇక్కడ కనెక్ట్ అంటే బయర్స్ని కనెక్ట్ చేస్తారు. సో ఇక్కడ ప్లాట్ఫామ్ మీడియేటర్ అంటే మీడియేటర్గా ఉంటుంది, మంచి కాదు. సో ప్రాఫిట్ ఎవరికి ఉంటుంది అంటే మిడిల్ పర్సన్. సో ఇక్కడ ఫార్మర్స్కి ప్రాఫిట్ ఉంటుంది అరౌండ్ ద వరల్డ్ గ్లోబలీ. సో ఈ వెబ్సైట్ ఎట్లా అంటే ఇప్పుడు డైరెక్ట్ మీ లొకాలిటీలో ఇప్పుడు ఒక 5 కిలోమీటర్స్ ఉన్నాం, మీకు ఒక బయర్ కావాలి. సో ఈ అమౌంట్ మీకు ఒక యాక్సెప్ట్ చేస్తే ఈ అమౌంట్ ఇప్పుడు నాకు 5,000కి వెజిటేబుల్స్ కావాలి 10 grams ఇట్లా ఫర్ ఎగ్జాంపుల్ నా 5 కిలోమీటర్ రేడియస్లో ఉన్నాం. సో నాకు ఇప్పుడు ట్రాన్స్పోర్ట్ ఇస్తా అంటే ఓకే అట్లా. సో అంటే ఈ లొకాలిటీలో అంటే దగ్గర వితిన్ 10 అంటే 6 కిలోమీటర్ రేడియస్లో ఉంటుంది. అంతకుమించి ఎక్కువ అయితే ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ పెడుతున్నాం. ఇంకేంటి ప్రొవైడింగ్ హెస్సల్ ఫ్రీ క్రాప్ పర్చేజెస్ అంటే ఇప్పుడు జనరల్గా ఫార్మర్స్కి ఎక్కడ దెబ్బ పడతాయి అంటే క్రాప్స్ అంతా పెంచుతారు కానీ అదేమంటాం క్రాప్స్ ఇప్పుడు ఎక్కువ మన డిజాస్టర్స్ అంటే క్లైమేట్ కండిషన్స్ ఒకవేళ సరిగ్గా లేకపోతే సడన్గా మన ఇప్పుడు ఒక ఫార్మర్ మ్యాంగోస్ పెంచినాక సడన్గా గాలి వచ్చింది, వర్షం పడ్డది, అన్ని కింద పడి కొంచెం దెబ్బతింటాయి. సో అప్పుడు ఎవరు కొనరు వాటిని. సో జనరల్లీ ఇప్పుడు మన ఆ ప్రాబ్లమ్కి ఏంటంటే ముందుగా మనకు ప్రీ అగ్రిమెంట్ అనమాట. అంటే మనం ఇప్పుడు ఆ క్రాప్ మొత్తం పెరిగే స్టేజ్ కదా పెంచే ఆ టైంలో. సో ఆ టైంలో ఒక అగ్రిమెంట్ అనమాట, ఒక భరోసా. ఎట్లా అంటే నేను ఈ క్రాప్ కొంటే ఏమైనా సరే. సో ఇప్పుడు మ్యాంగోస్ మనం ఎంతమంది దెబ్బతిన్నా ఈతలు బయట తింటారు మనం. సో వాటికి ఎవరు తింటూ ఉంటారు. ఇప్పుడు మొబైల్ అప్లికేషన్. హలో, నమస్తే అందరికీ. నా పేరు అక్షయ్ రెడ్డి. నేను ఈరోజు చెప్పబోయే టాపిక్ మొబైల్ అప్లికేషన్ ఆఫ్ అగ్రి లేబర్ ప్రాబ్లమ్ అండ్ అగ్రికల్చర్. అంటే ఇప్పుడు మనకి అగ్రికల్చర్లో మెయిన్ ప్రాబ్లం వచ్చేది లేబర్స్. మ్యాన్ పవర్ అనేది అసలు దొరకరు. మనకు కావాల్సినప్పుడు అంటే పంట పండించక ముందు ఏదైతే అగ్రికల్చర్ కంటే ముందు మనం వాడే అగ్రికల్చర్ ముందు మనం చేసే ప్రాక్టీసెస్ ఉంటాయో వీటికి మళ్ళీ అగ్రికల్చర్ హార్వెస్ట్ తీసుకునే టైంలో మనకు కావాల్సిన ప్రాక్టీసెస్కి లేబర్ కావాలి. అది మనకు ఎప్పుడు పడితే అప్పుడు ఎవరు పడితే అక్కడ అవైలబిలిటీ తక్కువ ఉంటుంది. సో దీనికంటూ మేము ఒకటి అప్లికేషన్ దాంట్లో ఎట్లా అంటే రిజిస్టర్ చేసుకోవచ్చు. ఇప్పుడు లేబర్స్ ఎగ్జాంపుల్ కొంతమంది లేబర్స్ ఉన్నారు, వాళ్ళకి ఇక్కడ ఈరోజు అంటే డైలీ వల్ల ఫిక్స్డ్ వర్క్ ఉండదు. ఈ అప్లికేషన్ ద్వారా వాళ్ళు అడ్వాన్స్గా బుక్ చేసుకోవచ్చు. అంటే ఈ డేట్కి ఎన్ని అవర్స్ అనేది స్పెసిఫిక్ ఫార్మ్లో నేను ఈ వర్క్ చేస్తానని చెప్పి ముందే వాళ్ళు రిజిస్టర్ చేసుకోవచ్చు. మళ్ళీ ఫార్మర్స్ కూడా డైరెక్ట్గా లేబర్స్ని బుక్ చేసుకోవచ్చు వాళ్ళ ఫార్మ్ వర్క్స్ కోసం. మళ్ళీ నెక్స్ట్ వచ్చేసి క్రాప్ డిమాండ్. ఇప్పుడు మనకి నార్మల్గా ఏ క్రాప్ మార్కెట్లో డిమాండ్ ఉందో లేదో అని చెప్పి తెలుసుకోవడానికి ఒక అప్లికేషన్ నార్మల్గా అది మన మార్కెట్ సిచ్యువేషన్స్ ఇక్కడ డిమాండ్స్ని అనాలిసిస్ చేసి మనం ఆ అప్లికేషన్ ఏమని పెడతాము. ఇప్పుడు ఏ పంటకి ఎగ్జాంపుల్ రైస్కి ఈసారి రేట్ కొంచెం ఒక 1,000 రూపీస్ తక్కువ ఉంది మార్కెట్ రేట్ కంటే, అది క్లియర్గా మెన్షన్ చేసి మళ్ళీ అలాగే ఏ క్రాప్కి ఎగ్జాంపుల్ వీట్కి ఈరోజు మార్కెట్లో ఒక 500 రూపీస్ ఎక్కువ ఉంది. అట్లా అనాలిసిస్ తీసుకొని మనము వీటి వాటి గురించి మనం మొత్తం డీటెయిల్ ఇన్ఫర్మేషన్ ఇస్తాం. మళ్ళీ అగ్రి మిషనరీ
ఇప్పుడు ఈ మిషనరీ అంటే అగ్రికల్చర్లో లార్జ్ ఫార్మర్స్ ఇంకా బిగ్ ఫార్మర్స్కి ఏమో వాళ్ళ దగ్గర హ్యూజ్ ఇన్వెస్ట్మెంట్ ఉంటుంది. మిషన్స్ అందరు కొనుక్కోలేరు, ఓన్లీ బిగ్ ఫార్మర్స్ తప్ప. అంటే ఇప్పుడు స్మాల్ ఫార్మర్స్కి మిషన్స్ అఫోర్డ్ చేసేంత మనీ ఉండదు. గవర్నమెంట్ ఎన్ని సబ్సిడీస్ ఇచ్చినా, ఎన్ని స్కీమ్స్ ప్రొవైడ్ చేసినా అని వాళ్ళ దగ్గర ఆ మినిమం ఇన్వెస్ట్మెంట్ అమౌంట్ కూడా ఉండదు. సో వాళ్ళ కోసమే ఈ అప్లికేషన్ ఇది ఎలా యూజ్ అవుతుందంటే, ఇప్పుడు ఒక క్రాప్ గ్రో చేసే ముందు, సోయింగ్ కంటే ముందు విలేజ్ ప్రాక్టీస్ అంటే పొలాన్ని దున్నడం కానీ, ఇంకా విత్తనాలు చల్లడానికి కానీ మిషన్స్, మళ్ళీ పంటని కోయడానికి హార్వెస్టర్స్, అట్లాంటి మిషన్స్ని ఈ యాప్లో వాళ్ళు రెంట్కి తీసుకోవచ్చు, ఆ లీజింగ్ తీసుకోవచ్చు. లీజింగ్ తీసుకొని వాళ్ళు దాని నుంచి ఒక ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీ క్రియేట్ చేసుకోవచ్చు. అంటే వాళ్ళే సెల్ఫ్గా డ్రైవింగ్ చేస్తూ వేరే వాళ్ళ ఫార్మ్స్లో వాళ్ళు డ్రైవ్ చేస్తూ వాళ్ళు ఎర్న్ చేసుకోవచ్చు ఒక సైడ్ ఇన్కమ్. లేదంటే వాళ్ళకున్న యూసేజ్ కోసం దాన్ని వాడుకొని తర్వాత మళ్ళీ వాళ్ళు దాన్ని రిటర్న్ హ్యాండ్ ఓవర్ చేయడం. ఇలా ఒక రెంటల్ అప్లికేషన్ ఇది. మళ్ళీ నెక్స్ట్ అవేర్నెస్. మోస్ట్లీ ఫార్మర్స్కి గవర్నమెంట్ ప్రొవైడ్ చేసే స్కీమ్స్ కానీ ఏదైతే లోన్స్ అవి ఉంటాయో సబ్సిడీస్ అవన్నీ మోస్ట్లీ ఎవరికి అవేర్నెస్ లేదు. సో మనం ఎట్లా అంటే కొన్ని ఇప్పుడు కేవీకేస్ ఉన్నాయి, ఇలా కృషి విజ్ఞాన కేంద్రాలు అంటారు. అవి ఫార్మర్స్కి నాలెడ్జ్ షేర్ చేస్తాయి. అంటే ఇప్పుడు ఎనీ టైప్ ఆఫ్ క్రాపింగ్ ఎలా గ్రో చేయాలన్నా, లేదంటే మార్కెట్లో ఎలా దాన్ని సేల్ చేయాలన్నా దాన్ని ప్రొవైడ్ చేస్తాయి ఇన్ఫర్మేషన్. అట్లానే ఇప్పుడు మన గవర్నమెంట్ స్కీమ్స్ గురించి కూడా మనం ఇట్లా ప్రొవైడ్ చేస్తాం. అంటే ఏ క్రాప్కి ఎంత సబ్సిడీ, ఎంతవరకు లోన్ ఇస్తుంది. మళ్ళీ ఒకవేళ అలాగే ఇంకోటి క్రాప్ ఇన్సూరెన్స్ అనేది ఉంటుంది. రీసెంట్గా గవర్నమెంట్ ఇది లాంచ్ చేసింది స్కీమ్. అంటే ఇప్పుడు సపోజ్ ఒక ఫార్మర్, ఒక రైతు తన పంటకి ఇన్సూరెన్స్ చేయించుకుంటే ఒకవేళ బికాస్ ఆఫ్ ఎనీ న్యాచురల్ డిసాస్టర్ అక్కడ క్రాప్కి దాని ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసుకునే రైట్ ఉంటుంది. అప్పుడు గవర్నమెంట్ ఆఫీసర్ వచ్చి సర్వే చేసి పంట ఎలా కాలిపోయింది అంటే, ఎగ్జాంపుల్ ఫైర్ యాక్సిడెంట్ అయితే పంటను చూస్తారు. ఇప్పుడు 100% లాస్ ఉంటే దానికి ఎంతైతే ఆ రోజు మార్కెట్లో వాల్యూ ఉందో అంత అమౌంట్ ప్రొవైడ్ చేస్తారు. లేదంటే ఎనీ ఫ్లడ్స్ అలా వేరే ఏ రీజన్ వల్ల క్రాప్ డ్యామేజ్ అయినా గవర్నమెంట్ ముందొచ్చి ఫార్మర్స్కి తోడుగా నిలబడుతుంది. మళ్ళీ మిక్స్డ్ క్రాపింగ్. ఫార్మింగ్లో మెయిన్ మనం ఎట్లా అంటే అందరు ఏమనుకుంటారు, అదే ఒకటే క్రాప్ వేయాలా, నాకు అది ఒక్కదానికి మార్కెట్లో రేట్ ఎక్కువ తక్కువ ఉంటుంది, అది ఎట్లా ఉంటుందో తెలియదు. ఒకవేళ అది ఫెయిల్ అయితే నాకు వేరే ఆప్షన్ లేదు. మళ్ళీ ఒకవేళ నేను హౌస్ హోల్డ్ నీడ్స్ కోసం కావాలన్నా ఒక్కదాన్ని ఎంత నేను యూజ్ చేసుకుంటాను. అట్లాంటి వాటి కోసం ఇది మిక్స్డ్ ఫార్మింగ్ అనేది కాన్సెప్ట్. అంటే మిక్స్డ్ ఫార్మింగ్ ఎట్లా అంటే టైప్స్ ఉంటాయి. మిక్స్డ్ ఫార్మింగ్లో చాలా ఉంటాయి. ఎలా అంటే లైఫ్ స్టాక్ ఫార్మింగ్, లైఫ్ స్టాక్లో డైరీ ఫామ్ అనేది, పౌల్ట్రీ ఫామ్ అనేది, ఇంకా గోట్ అండ్ షీప్ రేరింగ్ అనేది, ఇవన్నీ ఉంటాయి. వీటి ఫార్మర్ ఓన్లీ ఫార్మింగే కాకుండా నార్మల్ క్రాప్ పండించడమే కాకుండా వేరే వేరియస్ వేస్ నుంచి ఇన్కమ్ అనేది జనరేట్ చేసుకోవచ్చు. మళ్ళీ ఇంకొకటి మిక్స్డ్ క్రాపింగ్కి ఇంకా ఫార్మింగ్కి డిఫరెన్స్ ఏంటంటే, ఫార్మింగ్లో మనం క్రాప్స్ పండిస్తాము, అలాగే నేను ఏవైతే చెప్పినా లైఫ్ స్టాక్కి సంబంధించి దీన్ని రేర్ చేస్తూ వాళ్ళు వాటి అవుట్పుట్స్, సపోజ్ ఒక బఫెలోస్ ఇంకా కౌస్ ఉన్నాయి, వాటి నుంచి మిల్క్ని ప్రొడ్యూస్ చేసుకొని వాళ్ళు దాన్ని సేల్ చేస్తారు. ఇప్పుడు లేదంటే షీప్స్ తీసుకుంటే దాని నుంచి షీప్స్ని రేసి బోల్ తీసుకుంటాం. హెన్స్ ఆర్ యూజ్ ఫర్ ఎగ్స్ అండ్ మీట్ పర్పసెస్. అట్లా మిక్స్డ్ ఫార్మింగ్ ఇంకా క్రాపింగ్ ఏంటంటే డిఫరెన్స్. క్రాపింగ్ అంటే ఇప్పుడు ఒక ఫార్మర్ ఒక మ్యాంగో ట్రీ పెట్టిండు, దాని చుట్టుపక్కలనే స్పేస్ అనేది వేస్ట్ ఉంటుంది, అంటే ఎంటీగా ఉంటుంది. ఆ ప్లేస్లో ఎనీ టైప్ ఆఫ్ వెజిటేబుల్స్ కానీ చిన్న ఫ్రూట్స్ కానీ అలా